హలో అందరికీ, ఈరోజైతే 2 కోడిగుడ్లతో ఎగ్ కీమా రైస్ అనేది చేసి చూపించబోతున్నానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా సరికొత్తగా ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. కీమా రైస్కి కావాల్సిన పదార్థాలు: కప్పు అన్నము, ఉడకబెట్టిన 2 కోడిగుడ్డులు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో మీడియం సైజు 1 చిన్న చిన్న ముక్కలు, నూనె, 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను, 1 నిమ్మకాయ అండ్ కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఇలా తురుముకునేది ఉంటుంది కదా ఇంట్లో, ఇలా కోడిగుడ్లను అయితే ఉడకబెట్టుకున్నాం కదా, ఇదైతే ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకుని పక్కనైతే అట్టు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైపోయింది. ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం తీసుకున్న అన్నాన్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోయింది. ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇందులోకి ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఇలా అయితే కలుపుకోవాలి. ఇక్కడ మీరు కారానికి బదులుగా పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. నేను కారం కలర్ఫుల్గా ఉంటుందని కారం వేసాను. పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. టమాటాలు మగ్గేంత వరకు అయితే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇందులోకి మనం తురుముకున్న ఎగ్ కీమా అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇది త్వరగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకైనా సరే, సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ అయినా ఇలా చేసి పెట్టండి. రైస్ మిగిలిపోతుంది కదా, అప్పుడైనా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడైతే ఇలా కలిసిపోయింది కదా, మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. అన్నం వేసుకుని ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. మనకు కీమా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. మన ఎగ్ కీమా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఉల్లిపాయలతో నిమ్మకాయలతో సర్వ్ చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు భలే ఇష్టంగా తింటారు. అన్నం మిగిలిపోతే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏమి తినబుద్ధి కానప్పుడు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.